ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. క్రీస్తునందు ప్రియులారా, దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన ఉదయ కాలంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో చేరి ఆయన నామాన్ని స్తుతించి ఆరాధించడానికి చక్కటి అవకాశాన్ని మనందరి జీవితాలను గ్రహించిన విధానాన్ని బట్టి ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ ఘనతలు కలుగును గాక. క్రీస్తునందు ప్రియులైన దైవజనులు, స్నేహితులు, విశ్వాసులు, సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి శక్తిగల నామంలో శుభములు, వందనాలు తెలియజేస్తున్నాను. మీరందరూ బాగున్నారు కదండి? చాలా సంతోషం. రండి, ఈ దినం కూడా మేము ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. అనుదిన అభివృద్ధి ఉదయకాలపు ధ్యానాలు ఉన్నటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పాలుభాగస్సులు కండి. వాక్యాన్ని ధ్యానించండి, దైవాశీర్వాదాలు పొందండి. మీ దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదా, తెరచి చూడండి. లేని పక్షాన చదివే మాటలు వినండి, గ్రహించండి. వాక్య ధ్యానంలో పాలుభాగస్సులు కండి. నేటి దిన ధ్యాన వాక్యంగా గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో నుండి 2వ మాటను చదువుతూ ఉన్నాను. కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమును కాడి క్రింద చిక్కుకొనకుడి. దేవుడు తన పరిశుద్ధ లేఖన మాటను మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా మీ పాద సన్నిధిని సమీపించడానికి మీరు ఇచ్చిన ధన్యకరమైన సమయాన్ని బట్టి స్తుతులు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా అనేక మంది నిబిడలు ఆత్మీయమైన మేలు పొందుకుంటుండగా నా తండ్రి, మీరు ఈ కార్యక్రమం ద్వారా అందరినీ బలపరుస్తున్నారని విశ్వసిస్తూ నమ్ముతూ మీకే ఘనత, మహిమ చెల్లిస్తున్నాను. ఈ దినం కూడా అటు రీతిగా నీ కృపలో జ్ఞాపకం చేసుకొని ఈ కార్యక్రమం నడిపించండి. యేసు నామమున ఈ ప్రార్థన అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. సంతోష ప్రియులరా, పౌలు భక్తుడు గలతీ సంఘానికి రాస్తున్న మాట ఇది. కాబట్టి మీరు స్థిరముగా నిలబడాలి, తిరిగి మరలా పాపం అనే దాస్యం క్రిందకి వెళ్ళిపోకూడదు. కాబట్టి అంటే దాని ముందు మాట అన్నాడు, దేవుడు మనల్ని స్వతంత్రులుగా చేశాడు. హల్లెలూయా. గమనించండి, దేవుడు ఈ భూమి పట్ల, ఈ లోకములో తన స్థిరమైన ఉద్దేశాలను అనుగుణంగా పనిచేస్తూ తన వాక్కును నెరవేర్చుకుంటూ ఉంటున్నాడు ఆయన. చూడండి, స్థిరంగా, సుస్థిరంగా, దృఢంగా, నిలకడగా, ఇలాంటి పదాలన్నీ కూడా ఈ స్థిరము అనేటువంటి దానికి సమముగా ఉండేటువంటి పదాలు. నిజ విశ్వాసం అనేది దృఢమైన పునాదిపై ఇప్పుడు నిలిచి ఉంటుంది, విశ్వాసులను స్థిరంగా ఉంచుతుంది. హల్లెలూయా. పాప విముక్తి సాధించినటువంటి మార్గంగా లేక ఆ దిశలో వెళ్ళేటువంటి విధానంలో స్వప్రయత్నాలు చేయాలని ఆజ్ఞలను, నిబంధనలను, కర్మకాండాలు, ఆచారాలు నేర్పించే ఉపదేశం అంతా కూడా బానిసత్వం కాడి వంటిదే. అలాంటి కాడి నుండి యేసుక్రీస్తు ప్రభువారు తన విశ్వాసులను విడుదల చేశాడు. హల్లెలూయా. మత సంబంధమైనటువంటి అన్ని కార్యకలాపాల నుండి, అది యువత మతం కానివ్వండి, మరి ఏ మతమైన కానివ్వండి, భ్రష్టమైపోయినటువంటి ఏ క్రైస్తవ విశ్వాసమైన కానివ్వండి, దాని నుంచి ఆయన 100% విడుదల అనుగ్రహించాడు. అందులో ఎలాంటి సందేహం లేదు, ఆటంకం లేదు. హల్లెలూయా. 100% విడుదల అనేది ప్రతి ఒక్కరికి ప్రభు అనుగ్రహించారు. కాబట్టి మరలా ఆ దాస్యం అనేటువంటి కాడి క్రిందకి వెళ్ళొద్దు. హల్లెలూయా. ఆ బానిస బ్రతుకును లేక లోక సంబంధమైన వ్యవహారాలను వాటి వైపు తిరిగిపోకుండా క్రీస్తులో స్థిరంగా ఉండాలి, కదలకుండా నిలబడాలి. హల్లెలూయా. గమనించండి, మనం ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా దేవుడు తన సంకల్పాన్ని మన ఎడల, ఆయన తీర్మానం ఏదైతే ఉందో, ఆయన ఉద్దేశం ఏదైతే ఉందో దానిని మాత్రం స్థిరంగా ఉంచుతాడు. సామెతల గ్రంథం 19:21 ఉంటుంది, యెహోవా తీర్మానమే స్థిరం. మన హృదయంలో రకరకాల ఆలోచనలు ఎన్నో ఉంటాయి, అవి బయటకు వస్తుంటాయి. కానీ మనందరి విషయంలో, భూమి మీద తన బిడ్డలు కూడా వారందరి విషయంలో దేవుని తీర్మానమే స్థిరమైంది. హల్లెలూయా. కనుక ఆ దేవుని భయం ఉన్నవారు, లేక దేవుడంటే భయం ఉన్నవారు ఎవరికి దేనికి భయపడకుండా తన మనస్సు స్థిరంగా ఉంచుకుంటారు. హల్లెలూయా. కారణం ఏంటంటే దేవుడు నా కార్యకలాపాలు, నా పనులన్నింటినీ, నా జీవితాన్ని సక్రమంగా నడిపిస్తాడు, స్థిరంగా నిలిచిపోయి ఉంచుతాడనేటువంటి ఒక బలమైన నమ్మకం వారిలో ఉంటుంది. కాబట్టి మరి ఎవ్వరికి దేనికి వెరవకుండా ముందుకు కొనసాగిపోతూ ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. చూడండి, హృదయ శుద్ధి ఉండాలంటే కీర్తనగాడు అంటాడు 51:10, నా హృదయము స్థిరంగా అంటాడు.
హృదయశుద్ధి నిలిచి ఉండాలంటే స్థిరమైన గట్టి మనస్సు అనేది ఉండాలి. పాపాన్ని వ్యతిరేకించేటువంటి అచంచలమైన గుణం ఉండాలి. మన విశ్వాసాలు స్థిరంగా నిలబడాలంటే లోక సంబంధ వ్యవహారాలన్నీ కూడా ప్రక్కకి నెట్టేయాలి. హల్లెలూయా. కీర్తనకారుడు దావీదు 119 సంకీర్తనలో 119:5 అంటాడు, నీవు భూమిని స్థాపించి స్థిరపరచావు అంటాడు. హల్లెలూయా. ఆయన వర్ణించినటువంటి ధన్య జీవితాన్ని కొంతవరకు అనుభవించిన తనింకా పూర్తిగా అనుభవించలేదని కీర్తనకారుడు యొక్క భావం. అయితే అతనికి తన బలహీనత తన బలహీనతలు, భ్రష్ట స్వభావం, ఆ తర్వాత తప్పులు తెలిసినప్పటికీ ఆ ధన్య జీవితాన్ని అనుభవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. ఆ ధన్య జీవితము దేవుడే ఇవ్వాలనేది కూడా దావీదు జ్ఞాపకం చేసుకున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఉవ్విళ్ళూరుతున్నాడు మనస్ఫూర్తిగా దాన్ని అనుభవించాలని. మన గురి ఏంటి? అది చాలా ప్రాముఖ్యం. మన చూడండి, మన గురి చేరుకునే క్రమంలో మన అడుగులు స్థిరంగా ఉండాలి, మన ప్రవర్తన స్థిరంగా ఉండాలి. మన ప్రయాస వ్యర్థం కాదు. నేను ఒక వాక్యం చెప్తుంది, మీ ప్రయాస వ్యర్థం కాదు. మన ప్రయాస వ్యర్థం ఎప్పుడు జరగదు. ఎందుకంటే మనం చేసే ప్రతి పనికి ప్రార్థనాపూర్వకంగా ముందుకు వెళ్తాం కనుక, దేవుని పాదాల దగ్గర పెట్టి వెళ్తాం కనుక అది ఎప్పుడు కూడా వ్యర్థం. ఎందుకంటే చనిపోయినటువంటి భవిష్యత్తులో, ఒకవేళ చనిపోయినా కూడా భవిష్యత్తులో సజీవంగా లేవడం అనేది ఉంది కనుక ఆ స్థిర నమ్మకమే మనల్ని ఏం చేస్తుందంటే ప్రభు పాదాల దగ్గర నిలబెడుతుంది. హల్లెలూయా. అప్పుడు ప్రతి వ్యక్తికి కూడా తన ప్రయాసకు తగినటువంటి ప్రతిఫలం అనేది దేవుడు ఇస్తాడు. విశ్వాసం ముందు మనం స్థిరులై ఉండాలి. విశ్వాసం స్థిరులుగా ఉంటే అపవాదిని మనం ఎదిరించగలం. అందుకనే పౌలు భక్తుడు జ్ఞాపకం చేసినట్లుగా ఆయన ఇచ్చినటువంటి స్వాతంత్ర్యాన్ని మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకుండా దానిని గట్టిగా పట్టుకొని స్థిరంగా నిలిచి మరలా వెనుకకు తిరిగేటువంటి పరిస్థితి రాకూడదు. ఎందుకంటే ఆయన మనకు ఒక శ్రేష్ఠ మార్గం మన ముందు ఉంచాడు, స్వాస్థ్యాన్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఆ నిత్యరాజులు ఉండాలనేదే దేవుని సంకల్పం కనుక ఆ సంకల్పం వైపే మన గురి ఉండాలి, కానీ వెనుకకు వెళ్ళిపోకుండా స్థిరమైనటువంటి స్థితి నిలబడి ఆ గురిని చేరుకోవడానికి ప్రయత్నం చేద్దాం. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక. తలలోంచి కన్ను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి వందనాలు. తిరిగి మనకు నూతన ఉదయకాలంలో శ్రేష్ఠమైన మాటల ద్వారా మనం గద్దించి హెచ్చరించిన స్తోత్రాలు. మేము స్థిరముగా ఉండడానికి నీ యొక్క భయములో, మీరిచిన విశ్వాసంలో, ఆత్మీయ జీవితంలో స్థిరము కలిగి నేను నీ సన్నిధానం ఉండడం కృప చూపించండి. ఆత్మీయతలో స్థిరత్వం కలుగుచేయండి, నమ్మకములో, భయములో స్థిరత్వం కలుగుచేయండి. మీరు ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడిన స్తోత్రాలు. ఈ వాక్యం ఉంటున్న ప్రతి బిడ్డను కూడా మీరు బలపరచండి, దీవించండి. ఈ ఆధ్యాత్మిక ఇంకా అనేక బిడ్డలకు చేరులాగా నీ ప్రణాళిక నెరవేర్చమని, మీరు మాత్రమే ఘనత పొందమని యేసయ్య నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన, ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించును గాక. ఆమేన్.